రానంటున్నట్టున్నాడు అతను. ఏం పర్వాలేదు, ఇక్కడి నుంచి ఇంటర్పోల్ వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు 2 మాటలు మాట్లాడినందుకే మహిళా కమిషన్ మరి శివాజీని పిలిచి అంత క్లాస్ తీసి అని ప్రశ్నలు వేసినప్పుడు మరి అన్వేష్ మాట్లాడిన మాటలకు ఏం చేయాలి? మరి దాన్ని ఎట్లా తీసుకోవాలి? సుమోటోగా వాళ్ళు తీసుకోవాలిగా. తీసుకుని ఇవాళ అన్వేష్ని ఇండియాకి రప్పించి అతని మీద కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసి అతని పాస్పోర్ట్ సీజ్ చేయాలండి. అతని యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాని మీద రిపోర్ట్ చేయాలి ఛానల్కి. అది ప్రతి ఒక్కళ్ళు ఆయన ఫాలో అయ్యే వాళ్ళు చేయాల్సిన పని. నిన్న 10 లక్షల మంది అన్ఫాలో అయ్యారట. మరి ఇవాళ ఎంతమంది అవుతారో చూద్దాము. అంటే నేను అనేది ఏంటంటే, మీరు భావ వ్యక్తీకరణ అనే ఒక పదాన్ని వాడుతూ ఈ రకంగా మాట్లాడటం తప్పు. మీ వ్యక్తీకరించడం తప్పు కాదు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఇలా బట్టలు వేసుకుంటాను అంటే నా ఇష్టమే, దాని గురించి ఎవడు కాదని అంటల్లా. కాకపోతే దానివల్ల సమాజంలో అది పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఆలోచించమంటున్నారు తప్ప ఇక్కడ మీ వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఎవరు మాట్లాడటల్లా. నేననేది గ్లామర్ ఫీల్డ్ వేరు. గ్లామర్ ఫీల్డ్లో మీరు ఎలాగైనా చూపిస్తారు, ఎందుకంటే అది ఒక ఫ్యాంటసీ అంతే. అక్కడ మనం జీవితంలో చెయ్యలేనివి అక్కడ చూస్తాం. అక్కడ చూసిన దాన్ని నేను ఇక్కడ చేస్తాను, ఇక్కడ చూపిస్తాను అంటే అది వాళ్ళ విచక్షణకు వదిలేయాలి మనం. అంతకుమించి మనం చెప్పేదే లేదు. అయితే ఇవాళ అన్వేష్ విషయంలో మాత్రం అతను గరికపాటి గారిని మాట్లాడిన మాటలు, గరికపాటి గారు ఒక మాట అంటే నువ్వు ఒక వీడియో మొత్తం చేసావు. అప్పుడు మరి మిమ్మల్ని ఏం చేయాలి? అన్వేష్ అనే వ్యక్తిని ఏం చేయాలి? అతని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నేను కూడా ఆనందిస్తాను అని అన్నాడు, అలా బట్టలు వేసుకుని వస్తే నేను కూడా ఆనందిస్తానన్నాడు. మరి ఆ పదం కూడా తప్పేగా. మరి దాన్ని కూడా మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవాలిగా. మీరు అలా బట్టలు వేసుకురండి, నేను కూడా ఆనందిస్తానంటున్నాడు, అది కూడా తప్పేగా. మీరు వేసుకురండి, ఎవరిష్టం వాళ్ళది, చూసే వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు అనాలి. కానీ నేను కూడా అంటే నీకు అసలు మరి గరికపాటిని అనే హక్కు లేదుగా. అవును. ఇప్పుడు గరికపాటిని మీరు అన్నప్పుడు మీరు దాన్ని కండెమ్ చేసినప్పుడు కండెమ్ చేసిన విధానం ఒకటి ఉంటుంది. రెండోది నేను కూడా ఆనందిస్తాను వాళ్ళు అలా వేసుకుని వస్తే అనడం తప్పు